తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోకెల్లా ఆధ్యాత్మిక రాజధానిగా పేర్గాంచిన ప్రసిద్ధ క్షేత్రం వారణాసి. పురాణపరంగా ఆ పరమేశ్వరుడు మెచ్చి ఇష్టపడి తన పురిగా పేర్కొన్న పుణ్యస్థలి కాశీ. అంతటి పరమ విశిష్టపురంలో వీధి వీధిన మందిరం, అడుగడుగునా గుడి ఉంటుంది. గంగానది ఒడ్డున నెలకొన్న దైవ సన్నిధుల పవిత్రాతి పవిత్ర భువి వారణాసిలోనే మరో మందిరం, శ్రీ లక్ష్మీ నివాస మందిరం. శ్రీచక్రమే అమ్మవారి స్వరూపంగా ప్రధాన దైవంగా పూజింపబడు ఈ మందిరంలో మరెన్నో విశేషాంశాలున్నాయి. నేటి తీర్థయాత్రలో ఆ విశిష్టాంశాల మందిరాన్ని దర్శించుకుందాం రండి. శ్రీచక్రానికి అధిదేవత లలితా త్రిపుర సుందరీదేవి. 9 అంతరబంధిత త్రికోణాలలో మరో 43 చిన్న త్రికోణాల నిర్మితి ఈ శ్రీచక్ర యంత్రం. పైవైపుకి మొనలుండే త్రికోణాలు శివునికి, కిందివైపుకి మొనలుండే త్రికోణాలు శక్తి రూపిణికి సంకేతంగా, కేంద్ర బిందువు అధిదేవత లలితా త్రిపుర సుందరి రూపానికి సంకేతంగా భావించి నిత్యార్చనలు చేసే మహామహిమోపేత యంత్రం ఈ శ్రీచక్ర యంత్రం. అనంత శక్తి ఆవహించి ఉండే ఈ శ్రీయంత్రాన్ని నవయోని చక్రం అని కూడా అంటారు. శ్రీచక్రం మానవులలోని జాగ్రత్త, స్వప్నావస్థ, సుషుప్తావస్థలకు ప్రతీకగా ప్రథమావరణంలో, అష్టమాతృకలు చతురస్రంలో, ద్వితీయావరణంలో స్వప్నావస్థలో 16 ఆకర్షణా శక్తులు, తృతీయావరణమైన సుషుప్తావస్థలో అనంగ అష్టదేవతలు మన సర్వావస్థల రక్షకులుగా ఉంటారు. అంతటి మహిమోన్నతమైన శ్రీచక్రం ఈ మందిరంలో ప్రధాన దైవంగా మూల విరాట్టుగా పూజలందుకుంటోంది. గోపురాకారంతో ఉన్న ఈ శ్రీచక్రానికి అమ్మవారికి ధరింపజేసినట్టు పచ్చటి ప్రకృతికి చిహ్నంగా ఆకుపచ్చటి చీరను అలంకరించుతారు. రాతిమేరు శ్రీచక్ర యంత్రం ఒక పక్క, మరోపక్క సింహతోరణం కింద పంచలోహమేరు శ్రీచక్ర యంత్రం ఇలా అమ్మవారి వలె అలంకృతమై నిత్య షోడశోపచార అర్చనలు అందుకుంటాయి. తామర పూసల దండల అలంకరణ ఒక ప్రత్యేక అలంకారంగా ఈ రాతి శ్రీచక్రం శ్రీమహాత్రిపుర సుందరి శృంగార విగ్రహంగా పూజలందుకుంటోంది. పంచలోహ యంత్రం శ్రీచక్ర రాజేశ్వరి శృంగార యంత్రంగా భక్తజనుల తరఫున అర్చకులు పలు అర్చనలు చేస్తున్నారు. శ్రీచక్ర యంత్ర దేవత ఆ దేవి సమక్షంలో అనేక మంది శైవ వైష్ణవ స్వరూపులు ఆలయ దేవతలుగా ఈ మందిరాన విరాజిల్లుతున్నారు. ఆలయ విమాన గోపురాలు పరమ విశేషాలతో కూడుకుని ఉన్నాయి. వారణాసి భక్తయోగుల సందర్శనా స్థలి. మౌనీ బాబా అనే ఒక ఆముష్మిక కర్మయోగి తెలుగు భాషా ప్రాంతానికి చెందిన ఒక బాబా అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి కాశీయాత్రకు వచ్చిన వారు సేదదీరి ఆకలి తీర్చుకునేందుకు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రం ఒక విశిష్ట దేవతా ఆవాసంగా అభివృద్ధి చెందింది. ఈ మందిర వ్యవస్థాపకుడిగా ఆ మౌనీబాబా కూడా విగ్రహరూపుడై పూజనీయుడై దర్శనమిస్తాడు. ఆ పుణ్యమూర్తి కృషి ఫలితంగా ఈ మందిరం దినదిన ప్రవర్ధమానమై ఒక భవ్య ఆరామంగా రూపొందింది. 108 అడుగుల ఎత్తున విరాట్ విమాన గోపుర శిఖరాన్ని నెలకొల్పారు. దానిపై 1600 కిలోల బరువున్న సుదర్శన యంత్రాన్ని అంతెత్తున సకలోపచారాలు, మహాకుంభాభిషేకాలు గావించి ప్రతిష్ఠాపించారు. అంతటి భారీ సుదర్శన యంత్ర సహిత ఆరామంలో పలు దేవతామూర్తులు ప్రాణప్రతిష్ఠులై భక్తజన అర్చనలు అందుకుంటున్నారు. దేవదేవుళ్లకు సైతం ప్రధాన పూజార్హ దైవం కరివదన ఏకదంత శూర్పకర్ణ లంబోదరుడైన విఘ్నేశ్వరుడు. వారణాసిలో పలు ఆలయాలలో ఈ బొజ్జ వినాయకుడు పలు ప్రతిమా రూపాల్లో దర్శనమిస్తాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సకల కార్యాలు ఏ విఘ్నమూ లేకుండా పరిపూర్తి అయ్యేలా చూసే సర్వ విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడు. ఆ విఘ్న నివారక దైవం ప్రతి దేవాలయంలో నెలకొని ఉన్నట్లే ఈ లక్ష్మీ నిలయంలోనూ ప్రవేశ స్థలిలోనే ప్రతిష్ఠితుడై తొలి పూజలు అందుకుంటున్నాడు. పంచలోహమూర్తిగా, సంపూర్ణ గజవదన రూపుడిగా, ఎడమవైపుకు తిరిగిన తొండంతో వరసిద్ధి వినాయకుడిగా దర్శనమిస్తున్నాడు.
షడ్భుజ వినాయక స్వరూప దర్శనం మరింత పుణ్యప్రదం. 6 చేతుల ఆది పూజ్య దేవుడు పాశాంకుశాలు, త్రిశూలం, కత్తి, కుడుము, అభయ హస్తాలతో అలరారే ఆ విఘ్నేశ్వరునికి సకల విధాల అర్చనలు చేస్తారు. గులాబీ వర్ణ ధోవతి ధరించి అక్షరాల చామరకర్ణుడిగా భక్తుల నివేదనలు వింటున్నాడు స్వామి. ఆ గజాననుడికి దూర్వాపత్రార్చనలు, ధూపదీప నీరాజనాలు అందజేసి పార్వతీనందనుని కృపను భక్తులు పొందుతారు. ఆది పరాశక్తి పలు అవతార దేవేరులుగా ప్రకటితమైంది. సతీదేవి అయినా ఆమె, పార్వతి అయినా ఆమె, లక్ష్మీ సరస్వతిగా రూపెత్తింది ఆ తల్లియే. అందుకే ముగురమ్మల మూలపుటమ్మ అయింది. ఆ మూల మాతృమూర్తి శ్రీచక్ర యంత్రాణ అధిష్టాన దేవత అయిన మహా త్రిపుర సుందరి అయ్యింది. ఆ మాత అవతరించిన అవతారమే శ్రీ రాజరాజేశ్వరీ మాత. ఆ మాత దర్శనం పరమ పావనం, సకల పాపహరణం. రాజులు, రాజాధిరాజులు తమ యుద్ధ విజయాల కోసం, తమ సామ్రాజ్యాల సంరక్షణ కోసం ఆరాధించిన మహామహిమాన్విత రాజరాజేశ్వరీ మాత. సుధాసాగరం ఆమె నిలయం, వహినీ ప్రాకారం ఆమె వలయం. ఆమె సూర్యమండల మధ్యస్థ, వింధ్యాచల నివాసిని, కదంబవనవాసిని. అలాంటి శక్తి సమోపేత రాజరాజేశ్వరీ మాత. ఆ మాత ఈ మందిరంలో బంగారు సింహాసనంపై కొలువుదీరింది. చంద్రచూడామణి, వైష్ణవావతారిణి వలె శంఖచక్రాలుండడం ఈ మందిర రాజరాజేశ్వరి పరమ విశిష్టత. షోడశ మహావిద్యాస్వరూపిణిగా, మహాత్రిపుర సుందరిగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా వెలుగొందే దివ్య స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీదేవి అష్టభుజిగా దర్శనమిస్తుంది. పార్వతీదేవి అంశావతారాలలోని దేవీ స్వరూపమే ఈ రాజరాజేశ్వరీ మాత. పార్వతీదేవి ప్రకృతికి, పచ్చదనానికి ప్రతిరూపం. అందుకే ఆ మాత ఆకుపచ్చని చీర ధరించి మనకు దర్శనమిస్తుంది. పరాత్పరి ముగురమ్మలుగా వ్యక్తమైన సరస్వతి, లక్ష్మీ, పార్వతుల్లో పార్వతీదేవియే శక్తి తత్వానికి మూల ప్రతీకగా నిలిచింది. ఆ శక్తితత్వ పలు అవతారికల ఏకరూపిణి పార్వతీదేవి. ఆ పర్వతపుత్రి అర్ధనారీశ్వరుడు, మనోనాథుడు, ఆదిలయకారుడు పరమశివుడు. ఆ పరమేశ్వరుడు స్ఫటికలింగాకారుడుగా ఈ మందిరాన కొలువుదీరాడు. చెంతనే ఈ మందిర అధిష్టాన దేవత అయిన దత్తాత్రేయుడు కూడా నెలకొని ఉండడం మరో విశేషం. ఈ మందిర అధిష్టాన దేవతగా గురు పరంపరకు ఆద్యుడు, త్రిమూర్తత్రయ ఏకస్వరూపుడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి పంచలోహ విగ్రహరూపుడై నెలకొని ఉన్నాడు. ఔదంబర వృక్షఛాయలో కామధేనువు తన నేపథ్య దేవతగా నిలబడగా, ఆ 3 శిరస్సుల త్రిమూర్తావతారుడు దత్తాత్రేయ స్వామి స్థానక భంగిమలో విరాజిల్లుతున్నాడు. ఆ గురుదేవుని సమీపానే ఆదిలయకారుడైన హరహర మహాదేవుడు స్ఫటికలింగాకారుడిగా దివ్యతేజో విరాజితంగా నెలకొని ఉన్నాడు. స్వచ్ఛ స్ఫటికలింగాకార దర్శనం, అర్చనం పరమపావనమని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దత్తాత్రేయ స్ఫటిక శివలింగాల మందిరాల వెనుక ఉన్న గోడలకు ఎందరో దేవతల పలు తైలవర్ణ చిత్రపటాలు అలంకరించి ఉంటాయి. ఇచ్చటనే మరో విశేషమైన, పరమ పూజనీయమైన, అపురూపమైన అంశం భక్తజన అర్చనాది కైంకర్యాలందుకుంటోంది. హిమాలయ పర్వత సానువుల్లోని గండకీ నదిలో మాత్రమే లభించే సాలగ్రామ శిలలు. 1 కాదు 2 కాదు 1100 సాలగ్రామ పవిత్ర శిలలు పరమ పూజనీయమై వెలుగొందుచున్నాయి. ఇంతే విశేషమైన మరో అంశం అఖండ దీపం. దాదాపు 100 సంవత్సరాలుగా అవిరామంగా, అప్రతిహతంగా, అమేయంగా జాజ్వల్యమానమై వెలుగులీనుతోంది ఈ అఖండ దీపం. శ్రీ మహావిష్ణువు దాల్చిన ద్వాపర యుగావతారం, కలియుగ అవతారం కూడా ఇదే మందిరంలో నెలకొని భక్తుల నీరాజనాలందుకుంటున్నాయి. ధర్మ సంరక్షణార్థం సంభవామి యుగే యుగే అన్న గీతాచార్యుని రాసలీలా అవతారమైన రాధా శ్రీకృష్ణ ప్రణయ స్వరూపం ఒక మందిరాన దర్శనమిస్తున్నారు. అదే రీతి రివాజుల్లో శ్రీ మహావిష్ణువు కలియుగ అవతారం సప్తగిరి వాసాయ శ్రీ వెంకటేశుని దివ్యమంగళ స్వరూపం కూడా ఇదే లోగిలికి మరింత విశిష్టతను చేకూర్చేలా నెలకొని ఉంది. ఆ శ్రీనివాసుడు తన శరణు కోరిన శిష్టుల కష్టాలను శమింపజేసే శంఖచక్రధరుడు, కరుణారసాన్ని ప్రసాదంలా పంచే కమలదళాక్షుడు. ఆ కలియుగ దైవం 7 కొండలపైనే కాదు,
ఎక్కడైనా వెలసి నిలిచేటటువంటి దేవుడు. వారణాసిలోని ఓ మందిర వేల్పుగా నెలకొని ఉన్నారు స్వామి. నల్లని శిలాప్రతిమలో పరమ సుందరుడిగా ఆ శ్రీనివాసుడు భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. అదే లక్ష్మీనివాస మందిరాన శ్రీకృష్ణుడు వేణుగానలోలుడై వేణుగోపాలస్వామిగా భక్తజన హృదయాలను దోచుకుంటున్నాడు. శిఖిపించమౌళిగదా నిండారా శిరోభాగాన నెమలిపించాలను అలంకరించుకున్నాడు. యజ్ఞోపవీతాన్ని వెండి మొలతాడును ధరించి ఎర్రని పట్టువస్త్రధారుడై వ్యత్యస్త పాదారవిందుడై ఆ గోవిందుడు భక్తులకు నేత్రానందాన్ని మనోల్లాసాన్ని కలిగిస్తున్నాడు. ఇంతమంది దేవదేవుళ్ల దర్శన భాగ్యాన్నందించిన లక్ష్మీ నివాసమున్న వారణాసి యాత్ర జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలని భావించే అందరి సౌభాగ్యం. భరతఖండమే గర్వించదగ్గ అతి పవిత్ర పరమ పుణ్యతీర్థం వారణాసి, శివుని పురమైన కాశీపురి. అంతటి విశిష్ట తీర్థస్థలిలో పెక్కు ఆరామాల మధ్య వెలుగొందుతున్న శ్రీ లక్ష్మీ నివాస మేరు శ్రీచక్ర దర్శనం, ఆ మందిర దేవతల దర్శనం జన్మ జన్మల పుణ్యఫలమై భక్తులకు దక్కుతుంది. అంతటి పరమోత్కృష్ట తీర్థక్షేత్రానికి ఎన్నిసార్లైనా వెళ్లగలిగే భాగ్యాన్ని కలిగించమని కోరుకుందాం.